తమిళనాడు సీఎం గారు అయిన విజయ్ గారి కోసం ఎవరో కుర్రోళ్ళు చాలామంది పెట్టుకున్నారు. ఏమని? విజయ్ జోసెఫ్ అని ఉంది కదా. జనరల్గా క్రిస్టియన్ నేమ్ ఉంటే ఎస్సీ అనుకుంటారండి. ఆయన ఒకవేళ రెడ్డి కావచ్చు, ఆయన కాపు కావచ్చు, ఆయన కమ్మ కావచ్చు, ఎవరైనా కానీ ఆయన పేరేం పేరు అనగానే పలానా జోసెఫ్ అనుకోండి, ఓహో ఎస్సీ వాళ్ళు ఉందనుకుంటారు. క్రిస్టియానిటీ అంటే అది ఎస్సీల మతం అనేది ఓ నానుడు ఉండేది సార్. అలాగే విజయ్ జోసెఫ్ అన్నారు కాబట్టి ఒకవేళ ఆయన ఎస్సీ ఓడేమో అనుకుని కొద్దిమంది పిల్లలు ఏమన్నా అరే మా ఓడరా, సరే కనీసం ఇంతమంది 40 కోట్ల మంది ఎస్సీలు ఉన్నారు ఈ దేశంలో, కనీసం ఇప్పటికొక్కడు సీఎం అయ్యాడు మనకి కాంచీరామ్ గారి తర్వాత, మాయావతి తర్వాత ఒక్కడు సీఎం అయ్యాడని ఒకవేళ ఏదన్నా జాతిలో ఆత్మగౌరవం కోసం దేనికోసం కుర్రలు పెట్టుకుని ఉండొచ్చు. దాన్ని ఒక ఉపసభాపతి స్థాయిలో మీరు వచ్చి అడు ఎస్సీ కాదు, అతను ఎస్సీ కాదు, ఎస్సీ అని గొడ్డలు చింపుకుంటున్నారు ఎందుకు? మీరేమి గొడ్డలు చింపుకోకండి, అతను ఎస్సీ సార్ మీరు ఎందుకు సార్ ఇవ్వటం? అది ఈ దేశంలో దేవుళ్ళకి కూడా పలానా దేవుడు మా కులస్తుడు, పలానా దేవుడు మా కులస్తుడు అని చెప్పుకునే ఆచారం ఉంది కదా సార్. దేవుళ్ళనే మా కులస్తులని ఓన్ చేసుకుంటున్నట్టు ఈ సమయంలో. సరే విజయ్ జోసెఫ్ అన్నారు కాబట్టి ఒకవేళ అతను దళితుడేమో అనుకుని ఎవరన్నా కొంతమంది కుర్రలు ఆనందపడ్డారు అనుకోండి, సరే పడితే పడినలే, కొంచెం వాళ్ళలో ఆత్మగౌరవం పెరుగుతుంది, సరే వాళ్ళు ఏదో కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కదా అని వదిలేయచ్చు కదా సార్. మీరు ఒక ఉపసభాపతి స్థాయిలో మీరు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మీరేం గుడ్డలు చింపుకోకుండా అన్నప్పుడు మా మనసు బాధపడింది సార్. హానెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎవరు చెప్పలేదు. అసలు ఆయనే కులం వద్దు అనుకున్నాడు, ఆయన కులమే రాయలేదట. మేము ఎవరు వచ్చి పలానా ఆయన మాకు, అప్పుడు ఆయన మా కులమైనా మా మతమైనా మాకేమి ఇక్కడ ఒరిగేది లేదు. ఇక్కడ మాకు ఏదైనా ఒరగాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ గారు, వీళ్ళ కూటమి ప్రభుత్వం కాబట్టి వీళ్ళు ఏదైనా చేస్తేనే జరుగుతుంది. అలాంటప్పుడు ఎవరో కుర్రోళ్ళన్న మాటకు కూడా మీరు వచ్చి పోనీ మీరు ఒకవేళ విజయ్ గారు పార్టీ కార్యకర్త అనుకోండి, మా నాయకుడిని మీరు ఎస్సీ అంటున్నారే అంటే మేము అర్థం చేసుకుందాం సార్. మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పైగా ఉపసభాపతి అలాంటి కుర్రోళ్ళు ఏదో పెట్టుకున్న పోస్టులకు కూడా ఎస్సీ కాదు మీరు గుడ్డలు చింపుకోకండి అని మీరు మాట్లాడిన మాటలు మాకు బాధ అనిపిస్తుంది సార్, బాధ అనిపిస్తుంది. కానీ ఒకటే, మాకు అడ్డంకి ఏముంది, లేకపోతే మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే పార్టీలో ఉన్నాం, పార్టీ క్రమశిక్షణ. సరే ఏదైనా ఉంటే పార్టీ పెద్దలు చూస్తారు కదా, వారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుని వారే చెప్తారు అనుకుంటూనే ఉన్నాం ఇప్పుడు ఇంకా మేము. కానీ మీరు కూడా ఆలోచించండి సార్ ఒకసారి. అంటే అందులో కూడా కొందరు బట్టలు చింపేసుకుని స్వయం శక్తితో ఏ కులం పేరు ఎత్తకుండా, ఏ మతం పేరు ఎత్తకుండా అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించే తమిళ హీరో విజయ్ చీఫ్ మినిస్టర్ అయితే ఇక్కడ కొంతమంది మరి అతను మా దళితుడు అని చెప్పి ఏముందండి, తప్పు ఏముంది? ఒకవేళ అలాగంటే తప్పే ఉంది, పోనీ అంటే అనుకున్నారులే అని చెప్పి వదిలితే అయిపోద్ది కదా. అంటే దేవుళ్ళు కూడా మనం కులంతోనే కదా దగ్గర చేసుకున్నాం. అలాంటప్పుడు పర్లేదు వదిలేదండి. అలాంటప్పుడు ఒకవేళ పక్క రాష్ట్రంలో సీఎం అయ్యాడు, ఎసరా మా కులస్తుడు, పోన్లే ఒక మంచి రోజులు వస్తున్నాయి, మేము కూడా ఏదో రోజుకి మేము మా పిల్లలు కూడా బాగుంటాం అనే ఒక ఆశ దళితుల్లో వస్తే తప్పేముంది సార్? దాంట్లో ఎవరికి నష్టం? ఒకవేళ ఏమైనా నష్టం ఉంది, ఎవరైనా బాధపడాలంటే విజయ్ గారు బాధపడాలి. ఏమంటే నేను ఒకవేళ ఆయన దళితుడు కాకపోతే నేను దళితుడు కాకుండా నన్ను దళితుడు అంటారు ఏంటి, నేను అగ్రవర్ణానికి చెందినోడు, నన్ను ఎందుకు కించపడుతున్నారు? ఆయన బాధపడితే కొన్ని అర్థం ఉంది. మీకెందుకు సార్ అది? మీరెందుకు ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్? మీరెందుకు గుడ్డలు చెప్పుకుంటున్నారు అది ఇది అని చెప్పి ఇక్కడున్న ఎస్సీ పిల్లల్ని మీరెందుకు అనాలి? మీకేముంది అందులో సంబంధం చెప్పండి. మళ్ళీ అంటే రఘురామరాజు గారిని తప్పు పట్టాలని ఆయన విమర్శించాలని కాదండి. ఆయన ఒక రేంజ్లో ఉంటాడు మనిషి, ఒక ఆలోచనలో ఉంటాడు, ఒక రేంజ్ ఈగో ఉంటుంది, ఒక వైఫై ఉంటుంది ఆయన చుట్టూరా. మేము కాదంటలే. ఇప్పటికీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే దీనివల్ల ఒకటి మాలాంటి నాయకులు ఎంతోమంది మేము ఎస్సీలతో మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఓటు వేద్దానులేండి పక్కన పెట్టడం. ఎందుకంటే అప్పుడు ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఆయన పర్సనల్గా ఆయనతో మాకేం శత్రుత్వం లేదు, మాకున్న భయాల రీత్యా లోకేష్ గారు ఖచ్చితంగా మనం వేయాలి, మనం గెలిపించుకోవాలని ఎంతోమందిని మార్చాము సార్ మేము. మీరు ఆ మంగళగిరిలో జరిగిన మాల సమ్మేళనం చూడండి, 30-40 వేల మంది వచ్చారు సార్ ఆ రోజు అక్కడికి. మాలల ఆత్మీయ సమ్మేళనాలు నేను పెట్టాను సార్ అందరితో. అప్పుడు వైసీపీలో కాంగ్రెస్లో ఉన్న ఆలోచనలో ఉన్న మా వాళ్ళు ఎంతోమందిని
మేము పర్సనల్గా మార్చామండి. మేము తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున మీరు ఇలా మాట్లాడుతుంటే, రాజశేఖర్ నువ్వు ఇలా చెప్పావు కదా, ఆయన అలా అంటున్నాడు కదా, అంత పబ్లిక్గా విమర్శిస్తుంటే నువ్వేం చేస్తున్నావు, పార్టీ పెద్దలు నువ్వు ఎందుకు అడగట్లేదు, పార్టీ పెద్దలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటుంటే మాకు మా దగ్గర సమాధానం ఉండట్లేదండి. అలాగని మేము కూడా మీకులాగే మీరు విమర్శిస్తున్నారు కదా, మీరు మాట్లాడుతున్నారు కదా, మీకు అవసరం లేని టాపిక్ మీరు మాట్లాడినప్పుడు మాకు అవసరం లేదు మేము మాట్లాడుతామని మేము మాట్లాడితే అభివృద్ధి పక్కదారి పడేస్తుంది సార్. పెద్దలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టి దాని నుంచి గొడవల మీదకి వచ్చేది. జగన్ గారికి అదే కావాలి. జగన్ గారికి అదే కదా సార్ కావాలి. అదే ఆలోచించండి సార్, దయచేసి ఆలోచించండి. మీరు రామాలయం కడుతున్నారు కదా, కట్టండి. రామాలయం ఏమైనా వద్దన్నామా? మీరు రామాలయం కేవలం ఎంత అండి, 4 సెంట్ల భూమి అంతే కదా. 4 సెంట్ల భూమి కోసం అటు ఆ దళితుల్ని రెచ్చగొట్టి 56 మందిని జైలుకి పంపించారు జగన్ గారు అని టీము. ఇక్కడ మీరు పట్టుదలకి వెళ్ళడం వల్ల జన సైనికులు పాపం దెబ్బలు తినేసి వాళ్ళు హాస్పిటల్ పాలైపోయారు. ఏంటి 4 సెంట్లు దానికోసం మీరు కడితే ఇలా అంటే ఉద్రేకపూరితంగా కాకుండా సంయమనం పాటించి వాళ్ళని మీరు కూర్చోబెట్టి ఓ 4 చర్చలు జరిగిన తర్వాత అప్పుడు ఒకవేళ కడతాం, ఈ రూల్ ఉందండి, ఈ రూల్ ప్రకారం మేము కడతాం అని ఇప్పుడు ఈ కోర్టు ఆర్డర్లు పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో ముందే అవి తెచ్చేసి అది కట్టుంటే అసలు గవర్నమెంట్కి ఈ రోజున కులం గొడవ జరుగుతుంది, మతం గొడవ జరుగుతుందని గవర్నమెంట్ మీద ప్రెజర్ రాకపోను. అవును కదా, మనమే అధికారంలో ఉన్నాం కదా, మీరే అక్కడ ఎమ్మెల్యే కదా, అది పైగా అది రామాలయం స్థలమే కదా. రామాలయం స్థలంలో రామాలయం కట్టడానికి పర్మిషన్ ఎవరు తిరస్కరిస్తారు? భారతదేశంలో రాముడికి ఎదురేది శ్రీరామచంద్రుడు ఆలయం కడతామంటే ఈ భారతదేశంలో ఎక్కడన్నా అసలు పర్మిషన్ ఎందుకు? భారతీయ సాంప్రదాయంలో రాముడు అనే ఆ వ్యక్తి ఒక యుగ పురుషుడు, ఆయన మమేకమైపోయి ఉన్నాడు కదా. అక్కడికి వెళ్ళి దీని గురించి ఇంత డిస్కషను, ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు పక్కదారి పట్టడం. ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, చాలామంది ఏమనుకుంటున్నారంటే దళితులు క్రైస్తవులు జగన్తోనే ఉంటారు అంటున్నారు. దళితులు క్రైస్తవులు జగన్తోటి ఉండేవారు ఎప్పుడు? 2019కి 2014కి, అంతకుముందు కాంగ్రెస్తో, అంతకుముందు అంటే ఒక భావజాలం మా మైండ్లో నిండిపోయి ఉంది కాబట్టి ఉండేవాళ్ళు. కానీ 2024 వచ్చేటప్పటికి ఈవేళ 40% మంది, ఖచ్చితంగా 60% మంది జగన్తో ఉన్నారు, డౌట్లే ఇప్పటికీ. కానీ 40% మంది చరిత్రలో మొట్టమొదటిసారి ఇంతమంది జనం తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారండి. ఇప్పుడు మనం వాళ్ళని ఎలా చేస్తూ ఉంటే, ఎలా డిఫేమ్ చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి సర్లే ఏదైతే అదేంది జగనే బెటర్లే అనిపించే పరిస్థితి కదా ఇది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అలా బిహేవ్ చేయట్లేదు కదా. చర్చ్ పాడైందంటే చర్చ్ దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాడు లోకేష్ గారు. మసీదు పాడైందంటే మసీద్ దగ్గర నిలబడతాడు. ఆలయం బాగోలేదంటే ఆలయం దగ్గర ఆయన నిలబడతాడు. ఆయనేమో అందరినీ కలుపుకుని వెళ్తున్నారు కదా సార్ మన నాయకులు. మనం చేసే పనులు కొన్ని ఓట్లు ఇప్పుడు ఎక్కువ అక్కర్లేదండి. మొన్న ఎలక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన వీరోచిత పోరాటానికి జరిగింది కాబట్టి అంత పెద్ద పెద్ద మెజార్టీలు వచ్చాయి. కానీ ఎప్పుడు ఎంత వస్తుంది మెజార్టీ? 3000, 2000, 1000 ఈ లోపే కదా ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడే మాటల వల్ల కనీసం నియోజకవర్గంలో ఒక 2-3 వేల ఓట్లు పాడైతే చాలదండి. 2-3 వేల ఓట్లు మిస్ అయితే సరిపోదా? మొత్తం పార్టీ మీద ప్రభావం పడదా? ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇప్పుడు మీ పోనీ ఇంకోటి చెప్తాను సార్, మీ దగ్గరికి ఎవరన్నా దళిత హిందువులు వచ్చి రఘురామరాజు గారు మాకు ఈ అన్యాయం జరుగుతుంది, మీరు వచ్చి మా తరపున పోరాడండి అని మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేశారా? లేదా ఎక్కడన్నా ధర్నా కానీ ఒక్క రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా జరిగిందండి ఇప్పుడు దాకా? ఏమో ఈసారి జరగొచ్చేమో. అవును, రాయిష్ ఎలాగ అన్నాడు కాబట్టి ఇలా చేయితే బాగుంటుందని ఎవరైనా చేయించవచ్చు, తర్వాత విషయం. అరే ఎవరికీ లేని బాధ మీరు అది భుజానికి ఎత్తుకుని రిజర్వేషన్ల గురించి 1950 యాక్ట్ గురించి ఎక్కడేమో SC/ST కేసులు పెట్టేస్తున్నారు, అది తప్పుడు కేసులు, నా మీద 4 కేసులు పెట్టారన్నారు మీరే. ఆ 4 కేసులు మీరు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు చెప్పండి? మీరు అసలు జైలుకి వెళ్ళారా? కేసు నమోదైంది అంతే కదా. జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం మీ మీద 4 SC/ST కేసులు పెట్టినప్పుడు మీరు నిజంగా ఒకవేళ SC/ST కేసు ఇచ్చేయాలంటే మీరు ఎన్ని రోజులు జైల్లో ఉండాలి? మరి ఎందుకు వెళ్ళలేదు ఒకరోజు కూడా జైలుకి? అప్పుడు మీ దగ్గర ఏమో అధికారం లేదు, ఎక్కడ ఫుల్ పవర్లో ఉన్నాడు ఆయన. మిమ్మల్ని ఎందుకు చేయలేకపోయి ఆ 4 కేసులు SC/ST కేసులు? మిమ్మల్ని జైల్లో పెట్టింది ఏ కేసులో? మీరు వర్గాలు రెచ్చకూడదు, రెడ్లు తిట్టారు. మీరు రెడ్లు తిట్టారు, వాళ్ళు మిమ్మల్ని తిట్టారు, చాలా దారుణంగా తిట్టేవారు మిమ్మల్ని. అయితే మేము చాలా బాధపడేవాళ్ళు, మేము కూడా వాళ్ళతో గొడవ. ఆ మధ్య విద్వేషాలు రేపుతున్నారని రెడ్లను తిట్టిందని మిమ్మల్ని. మీరు ఒకవేళ మాట్లాడితే ఏ తప్పుడు కేసు కోసం మాట్లాడాలి? రెడ్లు నా మీద తప్పుడు కేసు పెట్టారు, రెడ్లు అక్కడ ఆ చట్టాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి ఆ రెడ్ల మీద నేను చేస్తున్నాను
పోనీ అనలేదు, క్షమించారు. అలాంటిది మీ మీద ఏ ప్రభావం చూపించింది? 4 ఎస్సీ ఎస్టీ కేసు, ఎస్సీలు ఎస్సీ ఎస్టీ కేసే దుర్వినియోగం. ఏంటి సార్ ఇది? సార్ మీరు ఆలోచించండి రఘురామరాజు గారు. ఈ దేశంలో ప్రజాధనం బ్యాంకుల్లో ఉంటుంది. బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనం వేల కోట్ల రూపాయలు పట్టుకుని విదేశాలు పారిపోయిన వాళ్ళలో ఒక్క దళితుడు కూడా ఉండడు సార్. నీరవ్ మోడీని తీసుకోండి, లేకపోతే ఇంకొక లలిత్ మోడీని తీసుకోండి, లేకపోతే ఇంకా కింగ్ ఫిషర్ ఉన్నాడు ఆయన తీసుకోండి, ఇలా ఎవరైనా తీసుకోండి, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచి విదేశాలు పారిపోయిన వాళ్ళు ఒక్క దళితుడు ఉండడు. మరి ఆ వెళ్ళిపోయిన వర్గాలందరూ ఏ కులస్తులైతే ఆ కులాన్ని మీరు అనే దమ్ము మీ దగ్గర ఉందండి? దమ్ము అంటానండి, వేరేగా అనుకోకండి మళ్ళీ. అంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కాదు నా ఉద్దేశం, న్యాయం అడుగుతున్నాను అంతే. ఎందుకంటే మిమ్మల్ని ఏదన్నా ఒక మాట నేను పరుష పదజాలంతో వాడితే మీరు మళ్ళీ నా మీద వీడియో పెట్టి మళ్ళీ మీరు నన్ను ఏదో అని మళ్ళీ ఇంకెలా టాపిక్ చేయొద్దండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఈ ఏదైతే రికార్డు స్థాయి చేసిన వాళ్ళు ఉన్నారో అందులో కెస్సీఓని చూపించండి సార్. ఈవేళ చిన్నపిల్లలు తినే ఫుడ్ నుంచి ముసలోళ్ళు వేసుకునే మెడిసిన్స్ దాకా కల్తీ చేసి ప్రజారోగ్యంతో ఆటలాడుకునే వాళ్ళలో ఒక్క ఎస్సీఓని చూపించండి సార్. ఈరోజు అధికార దుర్వినియోగం చేసి, లేకపోతే మహిళల మీద మానభంగాలు, వాళ్ళని తీసుకెళ్ళి అత్యాచారాలు, కిడ్నాప్లు, కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు, పక్కనోడి కబ్జా ల్యాండ్ని ఆక్రమించటాలు, ప్రభుత్వ ల్యాండ్ని ఆక్రమించటాలు, ఇలాంటి వాటిల్లో ఎక్కడైనా సరే ఒక్క ఎస్సీఓని చూపించండి సార్, ఒక్క ఎస్సీఓని.